కోట్ల ఆస్తి కోసం హైకోర్టునే పక్కదారి పట్టించారు. కాకినాడ అర్బన్ మండలంలో 15 కోట్లు విలువైన భూమిని కొట్టేసే యత్నం. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సింగమనేని ప్రణతి, ఆమె భర్త అధికారుల పాత్ర, భార్య ప్రభుత్వం తరఫున, భర్త పిటిషన్ల తరఫున వాదనలు, వృత్తి ధర్మాన్ని విశ్వసనీయతను విస్మరించిన న్యాయవాదులు. ఈ మొత్తం వ్యవహారంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై దర్యాప్తు చేసి 3 నెలల్లో నివేదిక ఇవ్వాలని చెప్పి ఏసీబీకి హైకోర్టు ఆదేశం ఇవ్వటం సంచలనంగా మారింది. మరోవైపు పోలీస్ కస్టడీ సిఐ నాగరాజు గారిని ఇచ్చారు. కుమారుడి అదృశ్యంపై సాయికృష్ణ తల్లి హెబియస్ కార్పస్ పిటిషన్ వేయటం కంటిన్యూ చేయటం అనేది మరొక సంచలన విషయంగా ఉంది. వీటి మీద మనతో మాట్లాడడానికి ప్రముఖ న్యాయవాది, హైకోర్టు న్యాయవాది శ్రీ పొనక జనార్దన్ రెడ్డి గారు చెప్పండి, ఏమిటి ఈ 2 విశేషాలు చాలా ఆసక్తిగా ఉన్నాయి. దీని మీద అసలు ఏం జరిగింది? హైకోర్టు అంత సీరియస్ ఎందుకైంది ఒక ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది మీద? అంటే గవర్నమెంట్ లాయరే కదా. అవునండి, కొమ్మినేని గారు నమస్కారం అండి. అక్కడ పెద్దలకి, సాక్షి వీక్షకులు కూడా. గత 2 రోజులుగా అండి ఇప్పుడున్న ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలు ఎక్కడ దాకా వచ్చాయంటే న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రభుత్వ న్యాయవాదులు, ప్రత్యేక న్యాయవాదులు దాకా వచ్చేసాయండి. సో ఇది చాలా సీరియస్ ఇదిగా తీసుకోవాల్సిన అంశం. కానీ ప్రభుత్వం నుంచి గత 2 రోజులుగా ఎలాంటి దాని మీద వచ్చినట్లేదు. ఈ నేపథ్యం చూస్తానండి, 2013లో కాకినాడ కార్పొరేషన్ కి మరి ఒక ప్రైవేట్ వ్యక్తికి మధ్యన ఒక వివాదం 2013 నుంచి హైకోర్టులో జరుగుతుంటే, ఈ సంవత్సరం జనవరి 8వ తారీఖున ఒక ముగింపు పలికారండి. దానికి ఎలా పలికారంటే, ప్రభుత్వం తరఫున ఒక ప్రత్యేక న్యాయవాది, ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది అంటే అడ్వకేట్ జనరల్ తర్వాత ఉండేటువంటి గొప్ప పోస్ట్ అది ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో. అంటే వాళ్ళందరినీ కూడా మనం లా ఆఫీసర్స్ గా అంటాం అనమాట, ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా పిలుస్తారు అనమాట. ఎలా ముగింపు పలికారంటే, 2 అడ్వకేట్లు, ప్రైవేటు భూమికి సంబంధించినటువంటి అడ్వకేటు, ప్రభుత్వం సంబంధించినటువంటి అడ్వకేటు ఎవరంటే వాళ్ళిద్దరు భార్యాభర్తలు. సో ఈ భార్యాభర్తలు ఏం చేశారంటే పరస్పర అంగీకారంతో ఇప్పుడు కోర్టుని అయ్యా అది ప్రైవేట్ వ్యక్తిది అని చెప్పి ప్రత్యేక న్యాయవాది చెప్పడం, వెంటనే ప్రభుత్వం వచ్చి కోర్టుని ఏంటంటే ఇద్దరు ప్రైవేట్ అయ్యా నాదేనో అది కార్పొరేషన్ కాదు, కార్పొరేషన్ కాకినాడ కార్పొరేషన్ మేమేమని పిలుస్తామంటే చాలా రోజులుగా కో కెనడా అంటామండి. అంత ప్రసిద్ధి చెందినటువంటి ప్లేస్ లో అంత విలువైన భూమి, మార్కెట్ వాల్యూ 15 కోట్లని ఆర్డర్ కాపీలో రాశారు, కానీ అది ఇంకా ఎక్కువే ఉండొచ్చు. ఎందుకంటే 2013 నుంచి వివాదం నడుస్తూ ఉంది కాబట్టి. సో అక్కడ ఆ ప్లేస్ లో ఇంకా బిల్డింగ్లు కూడా ప్రభుత్వం ఆయన కట్టేసుకున్నాడు. ఎందుకంటే గత జనవరి 8వ తారీఖునే ఉత్తర్వులు వచ్చేసాయి కన్సెంట్ తీసుకొని. సో దీని మీద ఈ అవినీతి ఆరోపణలు ఒక ప్రత్యేక న్యాయవాదిని వస్తే జనరల్ గా ఏంటంటే ఉమ్మడి మనం హైకోర్టు ఉన్నప్పుడు ఇలాంటి ఆరోపణలు వస్తే వెంటనే అడ్వకేట్ జనరల్ రిజైన్ చేశారండి. ప్లస్ ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోపోగా ఇప్పుడు ప్రత్యేకత ఏంటంటే ఈ రోజు దాన్ని సస్పెండ్ చేయాలని చెప్పి అదే ప్రత్యేక న్యాయవాది హైకోర్టులో ఒక రిట్ అప్పీల్ ఒకటి దాఖలు చేశారు. సో ఏంటంటే ఇప్పుడు ఒక అవినీతి ఆరోపణ వచ్చింది, ఆరోపణ దీన్నేమి జడ్జి గారు కూడా అనుమానాలు, మీరు మాకు కోర్టుకు సహకరించలేదు, నాకు అనుమానాలు ఉన్నాయి, మీరు ఇది ఏంది ఎప్పుడో జనవరిలో జరిగిన ఒక ఉత్తర్వుల్ని ఈ రోజు ఒక రివ్యూ పిటిషన్ ద్వారా దాన్ని ఛాలెంజ్ చేస్తే ఇప్పుడు బయటపడ్డ విషయాలు. సో ఆ న్యాయవాదికి ఉన్నటువంటి కనీసం ఇదేంటంటే వెంటనే రిజైన్ చేయాలి, వెంటనే, లేదా ప్రభుత్వం బర్తరఫ్ చేయాలి, అడ్వకేట్ జనరల్ కూడా బాధ్యత తీసుకోవాలి. సో దీంట్లో ఏంటంటే అలాంటి చర్యలు తీసుకోపోగా ఈ రోజు దాన్ని ఛాలెంజ్ చేశారు, ఆ ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని చెప్పి. యాక్చువల్ గా అయితే ఏసీబీ ఐజీ స్థాయి అధికారాన్ని 12 వారాల్లో దాని మీద చర్యలు తీసుకోమని చెప్పి ఉత్తర్వులు హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చింది, దాని మీద వాళ్ళు సస్పెండ్ వచ్చారు. సో అదొక పార్ట్ అయితే, ఈ 2వ పార్ట్ వచ్చేసరికి ఈ సాయికృష్ణ కేసులో వాళ్ళ అమ్మగారు నిన్న హైకోర్టుకి రావడం జరిగిందండి. ఆమె వచ్చి నా దగ్గర తెల్ల కాగితాల మీద సంతకం తీసుకొని విత్డ్రా చేశారని చెప్పి ఆమె ప్రకటించింది. అంటే ఎంత ఇదిగా ఈ అడ్వకేట్స్ అంటే ఎవరండి, ఆఫీసర్స్ ఆఫ్ ద కోర్టు ఎలా చేస్తున్నారు ఇలా? ఒక వ్యక్తికి ఆమెకి తెలుగులో వస్తే తెలుగులో, ఆమెకి తెలిసిన లాంగ్వేజ్ లో ఆమెకి చెప్పాలి ఏం చేస్తున్నారు సంతకాలు తీసుకోనని. కనీసం దాన్ని ఆ జడ్జి గారు అడిగారు, నోటరీ అన్నా చేయించారా, ఆమె చేసిందంటే ఏమీ లేదు. మళ్ళీ తిరిగి అది అంతులేని కథగా సాయికృష్ణ హెబియస్ కార్పస్ నడుస్తుంది హైకోర్టులో. సో ఇలాంటి వాతావరణం ఈ ప్రభుత్వంలో ఉంటే వెంటనే అన్నిటికీ సిట్ వేస్తున్నారు కదా, దీనికి ఎందుకు అయ్యారు? ఇలాంటి విషయాల మీదుగా సిట్ వేయాల్సింది. ఓకే, అది కేసు పెట్టడమే కష్టమైంది కదా సాయికృష్ణ లాకప్. అదేనండి, ఇప్పుడు ప్రభుత్వం ముందుకు రావాలి, ప్రభుత్వం కోర్టుకు సహకరించాలి, వెంటనే ఇచ్చేయాలి రిపోర్ట్, ఇదిగో ఇలా జరిగింది, ఇలా జరిగిపోయిందని ఇవ్వాలి. అలాంటిది కాకుండా కోర్టును తప్పులు దావ పెట్టిస్తున్నారు, కోర్టులో రాస్తున్నారు జడ్జిమెంట్ లో.
మీరు మమ్మల్ని తప్పుదారి పట్టించారు, కోర్టుకి సహకరించాల్సిన మీరు మాకు ఈ విధంగా అంటే సస్పిషియస్ అనుమానాలు ఉన్నాయి, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని చెప్పి. అయితే ఇంకొక ప్రశ్నకి జవాబు ఇవ్వండి. ఈ జగన్ గారు నిన్న జనం విపరీతమైనటువంటి రోడ్ల మీద గుమిగొట్టడం వీటితోటి ఆయన వెళ్ళలేకపోయారు. సో ఆ టైంకి అక్కడికి వాళ్ళు చెప్పిన టైంకి వెళ్ళలేకపోయారు. కానీ ఆయన కూడా అనుమతించవచ్చు కదా, ఏం కొమ్మునిపోయేది ఏముంటుంది దాంట్లో? గతంలో ఎక్కడా అట్లా జరగలేదా, లేదా ఏ జైల్లోనూ ఇట్లా జరగవా? సార్ నేను ఒకటి చెప్పనా, జైలు మాన్యువల్లో ఎక్కడా కూడా ఈ టైం అని ఈ టైంలో 2 రకాల ఇంటర్వ్యూలు ఉంటాయండి. వారానికి 2 కుటుంబ సభ్యులకి బంధువులకి ఉంటుంది. లీగల్ గా ఇంటర్వ్యూస్ వాళ్ళ ఇష్టం అవసరాన్ని బట్టి ఎన్నైనా తీసుకోవచ్చు. ఈ 2 విధానాలు కాకుండా 2 ములాఖాతులు ఉంటాయండి. పర్సనల్ ములాఖాతు, ఈ ములాఖాతు అంటే ఈ వీడియో కాన్ఫరెన్స్ తో కూడా మనం అక్కడున్న ముద్దాయిలతో మాట్లాడొచ్చండి. అదొక ఇది ఉంది. ఆ ఇది కూడా ఇవ్వకుండా అదే పెన్షన్ కూడా ఈ మధ్య నేను చూసాను 6:30 దాకా కూడా పంపిస్తున్నారు. 6:37 దాకా జగన్ గారు అక్కడ 5 గంటగా తీసేయారు. ఓకే, ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే డిస్కరేజ్ పవర్ ఆఫ్ సూపరింటెండెంట్, డే సూపరింటెండెంట్ బట్టి ఉంటుంది. కేవలం ఒక వార్తని నిరోధించడం చేయడం కోసంగా అదే చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైలు నుంచి రిలీజ్ అయినప్పుడు విజయవాడకు కరకట్టకు వచ్చేదాన్ని ఆయన ఎన్నింటి రిలీజ్ అయ్యారండి? రాత్రి ఆ రోజు నాకు తెలిసి ఆల్మోస్ట్ సాయంత్రం 5:30 అయితే ఆయన తెల్లారుదామని రీచ్ అయ్యారంట కరకట్ట. కాదు విడుదల అవటం కూడా 7, 8 ఆ ప్రాంతంలో కదా. అంతే, అప్పటి నుంచి ఇక్కడ తెల్లవారుజామున వచ్చాడంటండి. అక్కడి నుంచి 14 గంటల ప్రయాణం జనం. అవును, కూడా కరెక్టే. ఆయన బెయిల్ తీసుకున్న కండిషన్లు ఏమిటి, ఆయన ప్రయాణం చేసింది ఏంటి అనేది అప్పట్లో విమర్శలు కూడా వచ్చినాయి కదా. ఆ కండిషన్లు ఇప్పుడు ప్రభుత్వం అన్ని తొంగలో దొరికేశారండి. ఇప్పుడు ఏం ఆ కండిషన్లు కానీ డిస్ప్లీ పవర్ కానీ ఏమి చూడటం లేదు. ఇష్టం వచ్చినట్టు దోచుకోండి అన్ని వ్యవస్థలు. కేసే లేదంటారు కదా, ఆ కేసే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అంటున్నారు కదా. సాక్ష్యాలు లేకుండా చేస్తే అక్కడ సాక్ష్యం ఏదో చేశారని చెప్పి అరెస్టులు చేస్తున్నారు. సరిగ్గా ఒక్కటి చెప్తున్నానండి, సాక్షి టీవీ ద్వారా ఎప్పుడు కూడా ఇలాంటి అవినీతి కేసులు ఇవన్నీ పోయినాయని సంబరపడతాం కానీ ఈ క్రిమినల్ కేసులు ఎప్పుడైనా తలుపు తట్టి లేకపోవచ్చు, ఎక్కడికి పోవండి. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, అవన్నీ కూడా ప్రభుత్వం శాశ్వతం కాదు. ఇప్పుడుండే ప్రభుత్వం మళ్ళీ ఏ ప్రభుత్వం వచ్చినా కానీ వీటి మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయండి. అలా గుర్తుపోవద్దండి ఎప్పుడు కూడా. థ్యాంక్ యూ జనార్దన్ రెడ్డి గారు. ఇక దుర్మార్గానికి హద్దు లేదా, ప్రమాదాన్ని హత్యగా మార్చేస్తారా, చంద్రబాబు అన్నివి దుర్మార్గపు ఆలోచనలు అని సాక్షి ప్రముఖంగా ఇస్తే జగన్ గారు కలవలేకపోయారని చెప్పి వీళ్ళు ప్రధానంగా రాశారు. చనిపోయిన గొర్రెల కాపరి ఓ దారిని పోయే వ్యక్తి అని అన్నారని చెప్పి ఈనాడు వాళ్ళు రాసుకుని సంతోషపడ్డారు. మహిళా ఎస్ఐపై వైకాపా నేతల దౌర్జన్యం అని ఇంకో వార్త రాసుకున్నారు. తర్వాత జగన్ రాను వచ్చే పోను పోయని వాళ్ళ అక్కసంతా తీర్చుకున్నారు ఎల్లో మీడియా.